సడన్గా వీడియో కట్ అయిపోయింది. సో కంటిన్యూయేషన్. సో ఇప్పుడు మనకు చూస్తే క్వశ్చన్లో ఎస్హెచ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏముంటుంది ఫార్ములా, యాక్చువల్ అవుట్పుట్ ఇంటూ యాక్చువల్ నెంబర్ ఆఫ్ అవర్స్ డివైడెడ్ బై స్టాండర్డ్ నెంబర్ ఆఫ్ అవర్స్ కదా. అయితే మనకి యాక్చువల్ అవుట్పుట్ ఉందా క్వశ్చన్లో అంటే మనకి ఏం లేదు క్వశ్చన్లో. నీకు గమనిస్తే వాడు ఏమన్నాడు, డ్యూరింగ్ 40 hours వర్కింగ్ వీక్ అంటే ఒక వీక్లో 40 hours అంట. ద గ్యాంగ్ ప్రొడ్యూస్డ్ 1800 స్టాండర్డ్ అవర్స్ ఆఫ్ వీక్ అన్నాడు. అంటే నీకు ఏమి ఇచ్చిండు డైరెక్ట్, వాడు స్టాండర్డ్ అవర్స్ డైరెక్ట్ ఇచ్చిండు, అంటే ఎస్హెచ్ఏ ఇచ్చిండు, నథింగ్ బట్ ఆడ. సో ఇలాంటి ఇట్లా కూడా అడగవచ్చు క్వశ్చన్. యాక్చువల్ అవుట్పుట్ లేనప్పుడు మనం ఈ విధంగా డైరెక్ట్ స్టాండర్డ్ అవర్స్ అవి డైరెక్ట్ ఇచ్చిండు, స్టాండర్డ్ అవర్స్ ఆఫ్ వీక్ 1800 ఇచ్చిండు. కాబట్టి ఇప్పుడు నేనేమో కనుక్కుంటా, ఎస్హెచ్ కనుక్కుంటా. సో ఎస్హెచ్ స్టాండర్డ్ అవర్స్ ఫర్ స్కిల్డ్ వర్కర్స్కి చూద్దాం. స్కిల్డ్ వర్కర్స్ ఇది ఎట్లా అంటే సింపుల్. మొత్తం ఎన్ని అవర్స్ అన్నాడు, ఎస్హెచ్ 1800 అన్నాడు కదా. సో 1800 అవర్స్ ఇంటూ స్కిల్డ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, స్కిల్డ్ వర్కర్స్ వచ్చేసి 32 మెంబర్స్ ఉన్నారు. సో 32 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ స్కిల్డ్ ఎంత, 32 + 12 + 6 అంటే 32 + 12 + 6 ఈజ్ ఈక్వల్ చేసినాం అనుకో 1800 ఇంటూ 32 డివైడెడ్ బై 50 వస్తుంది, ఈక్వల్ టు 1152 అవర్స్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏంది, స్కిల్డ్కి అయిపోయింది కదా. నెక్స్ట్ ఎవరు, సెమీ స్కిల్డ్ కదా. సో సెమీ స్కిల్డ్ వర్కర్స్ చూసినట్టయితే సేమ్ 1800 అవర్స్ ఇంటూ ఎంతమంది ఉన్నారు సెమీ స్కిల్డ్ వర్కర్స్, 12 కదా. సో 12 డివైడెడ్ బై 50. సో ఈ మూడే కదా, ఇంకా డైరెక్ట్ వేస్తున్నా. సో ఎంత వస్తుంది అంటే క్యాల్కులేటర్ కొట్టుతాం, 432 అవర్స్ వస్తుంది. నెక్స్ట్ సెమీ స్కిల్డ్కి అయిపోయింది కదా. లాస్ట్కి మిగిలింది ఎవరు, అన్స్కిల్డ్. సో అన్స్కిల్డ్కి చూసినట్టయితే 1800 ఇంటూ ఎన్ని అవర్స్ వానికి వర్కింగ్ అవర్స్ 6 అంటే 6 మెంబర్స్ ఉన్నారు. 6 డివైడెడ్ బై టోటల్ నెంబర్స్ వేస్తే వస్తుంది. సో 6 ఎంత వస్తుంది అంటే ఇది 216 అవర్స్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ వాల్యూస్ని డైరెక్ట్ తీసుకుపోయి ఎస్హెచ్ ప్లస్లో రాయొచ్చు కదా. సో అట్లా రాస్తే ఇదేమో 1152 స్కిల్డ్కి, సెమీ స్కిల్డ్కి వచ్చేసి 432, అన్స్కిల్డ్కి వచ్చేసి 216. సో ఈ విధంగా రాసేసినాం, వచ్చిన వాల్యూస్ని అలా రాసినాం. ఇప్పుడు ఏం కనుక్కుందామంటే మనము అసలు మనకు స్టాండర్డ్ వర్కర్స్ ఉన్నారు. స్టాండర్డ్ అంటే గంటకు 40 అదే వీక్కి 40 అవర్స్ కదా. సో స్టాండర్డ్ వర్కర్స్ మొత్తం ఎంతమంది, 50 మంది కదా. సో స్టాండర్డ్ నేను ఏం కనుక్కుంటా అంటే టోటల్ స్టాండర్డ్ లేబర్ అవర్స్ ఎన్ని ఉన్నాయని కనుక్కుంటా. సో స్టాండర్డ్ లేబర్ అవర్స్ ఈక్వల్ టు 32 + 12 + 6 ఎంతమంది మొత్తం 50 వర్కర్లు కదా. సో 50 వర్కర్స్కి వీక్ కదా వాళ్ళు ప్రొడ్యూస్ చేసి, మొత్తం క్వశ్చన్ మొత్తం వీక్లో ఉంది కాబట్టి ఒక వీక్కి ఎన్ని గంటలు అన్నాడు, 40 hours పర్ వీక్ కదా. కాబట్టి 50 × 40 చేస్తే కరెక్ట్ 2000 వస్తుంది. అంటే స్టాండర్డ్ అవర్స్ ఎన్ని, 2000. నెక్స్ట్ యాక్చువల్ అవర్స్ కూడా కనుక్కుంటున్నా, లేకపోతే ఎందుకులే, సర్లే యాక్చువల్ అవర్స్ కనుక్కుందాం. యాక్చువల్ లేబర్ అవర్స్ పని ఇవి కూడా కనుక్కుంటే పని అయిపోతుంది. సో యాక్చువల్ లేబర్ అవర్స్ ఎంత అంటే, యాక్చువల్ లేబర్స్ ఎంతమంది ఉన్నారు, 28, 18, 4 రాసుకుందాం. 28 + 18 + 4 చేస్తే ఎంత వస్తుంది, 28 + 18 అంటే 38, 46 + 4 50. సో వీళ్ళు కూడా 40 వర్కర్సే. అవర్స్ మాత్రం వీక్కి ఎవడైనా 40 అవర్స్ పర్ వీకే ఉంటున్నాయి. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, 50 × 40 వీళ్ళు కూడా 2000 అవర్సే. సరిపోయింది. ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే మనం యాక్చువల్ అవర్స్ పేడ్ ఎంత అంటే గివే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందికి పే చేసినట్టు. కాబట్టి 28 × 40 అవర్స్ వేద్దాం. అంటే రెస్పెక్టివ్ వన్కి యాక్చువల్ అవర్స్ పేడ్. సరే అది కూడా వర్కింగ్ నోట్లో రాసేద్దాం. యాక్చువల్ అవర్స్ పేడ్ చూసినట్టయితే ఫర్ స్కిల్డ్ వన్ అంటే స్కిల్డే కదా, స్కిల్డ్ వన్కి యాక్చువల్ అవర్స్ ఎంత పే చేసినామంటే ఎంతమంది ఉన్నారు వాళ్ళు, ఫస్ట్ స్కిల్డ్ వర్కర్స్ ఫర్ యాక్చువల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్కి గ్యాంగ్లో 28 మెంబర్స్ ఉన్నారు. సో 28 మెంబర్స్ ఇంటూ పర్ వీక్ ఎన్ని, 40 అవర్స్ కదా, 40 చేద్దాం. అంటే 28 × 40 వేస్తే 1120 వస్తుంది. సో 1120 అవర్స్. అదే ఒకవేళ సెమీ స్కిల్డ్కి చూద్దాం. సెమీ స్కిల్డ్ కానీ అయితే ఎంతమంది ఉన్నారు, ఇక్కడ 18 మెంబర్స్ ఉన్నారు. సో 18 × 40 వేద్దాం.
సో 18 4 72, 720 అవర్స్. నెక్స్ట్ అన్స్కిల్డ్ కానీ అయితే ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్ ఉన్నారు. సో 4 × 40 ఎంత? 160. 4 4 16 కదా, 160 అవర్స్. సో ఈ విధంగా అనుగుణంగా తీసుకుపోయి ఇక్కడ రాదాం. సో 1120, 720, 160 ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనకు మళ్ళీ 2000 రావాలా, ఖచ్చితంగా వస్తుంది కూడా. నెక్స్ట్ ఇప్పుడు ఏంది? యాక్చువల్ అవర్స్ పేడేగా, ఇది కూడా ఇదే కదా. సో ఇది ఉన్నదే కదా. సో రాసేద్దాం 1120, 720, 160. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? యాక్చువల్ అవర్స్ వర్క్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో క్వశ్చన్లో వాడు మనకు యాక్చువల్ అవర్స్ వర్క్డ్ గురించి ఏం చెప్పలే కాబట్టి ఇంకా నథింగ్ బట్ యాక్చువల్ అవర్స్ ఏం లేవు అనుకోవాలా. సో ఈ యాక్స్ట్రీస్ గేమ్ ఇక్కడ వచ్చిన వాల్యూసే తీసుకుంటాం. సో 1120, 720, 160 తీసుకుంటాం. నెక్స్ట్ ఆర్ఎస్హెచ్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి, అది మెటీరియల్స్ అయినా సరే, లేబర్ అయినా సరే, వేరియన్సెస్ ఏవైనా సరే. ఇక్కడ అంటే ఆర్ఎస్హెచ్ కన్నా ముందర యాక్చువల్ అవర్స్ వర్క్డ్ కానీ, యాక్చువల్ అవర్స్ వర్క్డ్ దగ్గర ఎన్ని అయితే క్వాంటిటీ బేస్లో ఉంటాయో, ఇప్పుడు మెటీరియల్స్ అయితే క్వాంటిటీ తీసుకుంటాం, అది లేబర్ కాబట్టి అవర్స్ తీసుకుంటాం. సో ఈ అవర్స్ కన్సిడర్ చేయాలి. సో 1120, 720, 160 నథింగ్ బట్ 2000 వస్తాయి. ఇది కోఇన్సిడెంట్గా 2 స్టాండర్డ్ అవర్స్ ఇక్కడ మనం అనుకున్నాం కదా, స్టాండర్డ్ లేబర్ అవర్స్, యాక్చువల్ లేబర్ అవర్స్ 2000 వచ్చినాయి కాబట్టి కోఇన్సిడెంట్ అయింది. ఓకే, కాకపోతే మ్యాక్సిమం ఇవి తీసుకోవాలి. యాక్చువల్ అవర్స్ వర్క్ దగ్గర ఎంత అవుతుంటో ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 2000 అవర్స్ వస్తుంది. ఆ 2000 అవర్స్కి ఈ రివైజ్డ్ స్టాండర్డ్ అవర్స్ తీసుకునేటప్పుడు ఈ స్టాండర్డ్ లేబర్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళని బేస్ చేసుకొని ఈ యాక్చువల్ అవర్స్ని వీళ్ళకి పంచాలన్నమాట. సో మనం దాన్ని కూడా వర్కింగ్ నోట్ రాద్దాం. సో రివైజ్డ్ స్టాండర్డ్ అవర్స్ ఫర్ స్కిల్డ్ వాళ్ళకి ఎంత? సో ఇప్పుడు యాక్చువల్ లేబర్ అవర్స్ ఎంత? 2000 కదా. 2000 ఇంటూ ఇప్పుడు ఎవరిని బేస్ చేసుకొని పంచాలంటే ఈ స్టాండర్డ్ వర్కర్స్ని బేస్ చేసుకొని పంచాలి. అంటే 32, 12, 6. సో ఫర్ స్కిల్డ్కి ఎంత? 32 ఉన్నారు. 32 డివైడెడ్ బై టోటల్ ఎంత? వాళ్ళు 50 కదా, తెలుసుగా ఆల్రెడీ చేసినాం మనం. సో టోటల్ ఎంత? 50. 32/50 చేయాలి. ఎంత వస్తారంటే 2000 డివైడెడ్ బై 50 ఇంటూ 32. సో 1280 అవర్స్ వస్తుంది. 1280 అవర్స్. నెక్స్ట్ సెమీ స్కిల్డ్ చేస్తే 2000 ఇంటూ వీళ్ళు ఎంతమంది అంటే 12. సో 12 డివైడెడ్ బై 50 చేస్తే ఎంత వస్తుంది? 480 అవర్స్ వస్తుంది. సో 480 అవర్స్. నెక్స్ట్ ఫైనల్గా అన్స్కిల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. అన్స్కిల్డ్ చేస్తే 2000 ఇంటూ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అన్స్కిల్డ్ మెంబర్స్ 6 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 6. కాబట్టి 6 డివైడెడ్ బై 50 చేస్తే ఎంత వస్తుందో తెలిసిపోతుంది. 240 వస్తుంది. 240 అవర్స్. సో మనం అనుకున్న అవర్స్ని ఏం చేయాలో తీసుకుపోయి ఇలా రాసేద్దాం. ఎంత ఆర్ఎస్హెచ్కి? దీనికేమో స్కిల్డ్కి 1280 వచ్చింది, సెమీ స్కిల్డ్కి 480 వచ్చింది, అన్స్కిల్డ్కి 240 వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంక ఈ వాల్యూస్ అన్నీ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా, ఇవి రాసేద్దాం. సో ఎంత వస్తుందో కొట్టేద్దాం. క్యాలిక్యులేటర్లో కొడితే ఎంత? 1152 ఫస్ట్ది 1152 ఇంటూ 3 ఈక్వల్ టు నెక్స్ట్ 432 ఇంటూ 2 ఈక్వల్ టు 216 ఇంటూ 1 ఈక్వల్ టు గ్రాండ్ టోటల్ కొట్టాలి. ఎంత? 4536 వచ్చింది. నెక్స్ట్ 1280 ఇంటూ 3, నెక్స్ట్ 480 ఇంటూ 2, నెక్స్ట్ 240 ఇంటూ 1 చేస్తే గ్రాండ్ టోటల్ ఎంత వచ్చింది? 5040 అవర్స్ వచ్చింది. నెక్స్ట్ 1120 ఇంటూ 3, నెక్స్ట్ 720 ఇంటూ 2, నెక్స్ట్ 160 ఇంటూ 1, ఇది ఎంత వచ్చిందంటే 4960 వచ్చింది. నెక్స్ట్ 1120 ఇంటూ ఇంకా నథింగ్ బట్ ఇది కూడా సేమే కదా, ఇది వాల్యూ సేమ్ కాబట్టి ఇది కూడా కొట్టడం అవసరం లేదు, డైరెక్ట్ రాసి అయిపోయి 4960 అని వస్తుంది. నెక్స్ట్ 1120 ఇంటూ 4, 720 ఇంటూ 3, నెక్స్ట్ 160 ఇంటూ 2, గ్రాండ్ టోటల్ చేస్తే 6960 వస్తుంది. 6960. ఇప్పుడు దీనిలో బేస్ చేసుకొని మనకు తెలిసిన విషయం కదా, ఆ వేరియన్సెస్ ఫైండ్ అవుట్ చేద్దాం.
సో వేరియన్సెస్ కొట్టాలి కాబట్టి మనకు ప్లేస్ లేదు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బుక్ పేపర్ మీద రాస్తున్నా, కొంచెం ఏం కాదు అర్థం చేసుకోండి. సో ఇప్పుడు వేరియన్సెస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఏంది మనకు తెలిసింది, ఇప్పుడు ఈ రెండు డిఫరెన్స్ అంటే 1 - 2 అంటే ఏమొస్తుంది మనకు, లేబర్ ఈల్డ్ కదా. సో లేబర్ ఈల్డ్ వేరియన్స్ ఈక్వల్ టు 1 - 2 ఈక్వల్ టు చేయాలి. అంటే ఎంత, 4536 - 5040 చేస్తే ఎంత వస్తుంది, 504 అడ్వర్స్ వస్తుంది, 504 అడ్వర్స్. నెక్స్ట్ సెకండ్ ఇది లేబర్ మిక్స్, ఎందుకంటే మన మిక్స్ ఉంది కాబట్టి లేబర్ మిక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. లేబర్ మిక్స్ వేరియన్స్ ఈక్వల్ టు 2 - 3 అంటే ఎంత, 5040 - 4960 చేయాలి. 5040 - 4960 చేస్తే 80 ఏమొచ్చింది, ఫేవరబుల్ వచ్చింది. సో నేను ఇంకా లేబర్ యూసేజ్ అవసరం లేదు, ఎందుకంటే రెండు కనుక్కున్నా కాబట్టి. నెక్స్ట్ థర్డ్ది, ఇప్పుడు యాక్చువల్గా మనకు లేబర్ అవర్స్ లేదు కాబట్టి లేబర్ ఐడీలు కూడా లేదు. సో లేబర్ ఐడీలు నిల్లు వస్తుంది. నెక్స్ట్ ఏంది, లేబర్ రేటు కనుక్కుంటున్నాం డైరెక్ట్. లేబర్ రేటు వేరియన్స్ ఈక్వల్ టు 4 - 5 చేసి ఎంత, 4960 - 6960. సో 4960 - 6960 అంటే 2000 అడ్వర్స్ వస్తుంది, 2000 అడ్వర్స్ వచ్చింది. నెక్స్ట్ ఫైనల్గా ఫోర్త్ ఏంది, లేబర్ కాస్ట్ వేరియన్స్ చేస్తే 1 - 5 అంటే 1 ఎంత, 4536 - 6960 చేస్తే 5424 అడ్వర్స్, 5424 అడ్వర్స్. సో ఇది ఈజీ లెక్కలు ఇవన్నీ. కొంచెం కరెక్ట్ చదివితే అయిపోయి, చిన్న లెక్కలు ఇవి వస్తే అస్సలు వదలకూడదు. మనకు దీంట్లో పెద్ద టఫ్ కూడా అడిగలేడు కాబట్టి కొంచెం క్లారిటీగా చదువుకొని చేస్తే అయిపోయి. ఫస్ట్ అయితే ఖచ్చితంగా క్వశ్చన్ ఇచ్చామని ఈ విధంగా రాసుకోవాలి, ఈ విధంగా రాసుకొని ఇచ్చిన వాల్యూస్ రాసుకోవాలి, బ్యాలెన్స్ వాల్యూని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని అలా చేయాలి. ఓకేనా.